హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు స్టిచ్చింగ్ చేసే వాళ్ళ కోసం ఒక యూస్ఫుల్ టిప్ అండి. మీరు లైనింగ్ బ్లౌజ్ కూడా సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో అలా ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మన లైనింగ్ తీసుకొని ఎడ్జ్కు ఇలా గమ్ పెట్టేసుకోండి. ఫెవికాల్ అన్ని ఎడ్జ్లకు ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం రౌండ్గా ఎడ్జెస్కు ఫెవికాల్ స్టిచ్ చేసుకుంటూ మన డాట్స్ దగ్గర మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి. లైనింగ్కి ఒరిజినల్ కాదండి, లైనింగ్కి. దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ వేసుకోవాలి. మనం బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజ్ కానీ ఏదన్నా అలాంటిది ఉంటాయి కదండి, అలాంటి వేసుకొని మంచిగా చేతితో ఇలా రబ్ చేసుకోవాలి. ఎక్కడ బబుల్స్ లాంటి ముడతలు ఏమి ఉండేవండి, భలే నీట్గా వస్తుంది. మంచిగా మనం డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం సైడ్కు స్టిచ్ చేస్తాం కదా, అలా ఉండకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఎక్కడన్నా కొంచెం ఫెవికాల్ అంటకుంటే మళ్ళీ అంటించుకోండి మంచిగా. మళ్ళీ తర్వాత టోటల్గా మనం ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని డైరెక్ట్గా నేను ఆల్రెడీ అన్నీ స్టిచ్ చేసుకున్నా చూడండి. ఇలా అతికించుకున్నాను. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇలా తర్వాత మనం కాసేపు ఆరాక ఇలా సైడ్కి మొత్తం ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడెక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత దాన్ని మనం డైరెక్ట్ సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలానే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు 1 అవర్లో అయ్యే బ్లౌజ్ ½ అవర్ కూడా పట్టదండి. అంత ఈజీగా అయిపోతుంది. ఊడిపోదు. మంచిగా మన జారిపోయే సిల్క్ లాంటివి అయితే భలే